ఒక 7 అడుగుల ఎత్తున్న ఒక నల్లటి ఆకారం బెడ్రూమ్ తలుపుల దగ్గర కాపలా కాస్తున్నట్టుగా అదే పనిగా నిలబడి చూస్తుంటే ఆ భయం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆ నీడ కేవలం ఆమెకి మాత్రమే కాదు, ఆమె పసిపిల్లలకి కూడా కనిపిస్తుంటే అసలు ఆ ఇంట్లో ఉన్నది ఆత్మలా లేక 5 తరాల నుండి వెంటాడుతున్న శాపమా? నాగుపాము పుట్టను కాల్చిన పాపం ఈ కుటుంబాన్ని ఎలా చిన్న భిన్నం చేసిందంటే, తన చుట్టూ ఉన్న గాలి దయ్యాల కంటే తన సొంత మనుషుల మనసుల్లోని విషం ఆమెను ఎలా వెంటాడిందో, తన భార్యను కాపాడుకోవడానికి ఒక భర్త చేసిన పోరాటం, మన సబ్స్క్రైబర్ తస్లీం గారి జీవితాన్ని మలుపు తిప్పిన ఆ భయంకర సంఘటనలేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ముందే చెప్తున్నానండి, జిన్ వేరు, జిన్నాత్ వేరు. జిన్ అంటే ఏంటి, జిన్నాత్ అంటే ఏంటి, ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో పేరు కూడా కోటగిరిలో కలకలం జిన్నాత్ ఆగమనం. ఆ వీడియో లింక్ని ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఆ పాయింట్స్ అన్ని మళ్ళీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు. మీరు మాత్రం వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని ఇలాగే ఇస్తూ ఉంటే నాకు ఇంకా మంచి మంచి రియల్ హారర్ స్టోరీస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల ఏంటంటే మరికొంతమంది కొత్త వాళ్ళకి మన వీడియో రికమెండ్ అవుతుంది. నా పేరు తస్లీం. నాకు చిన్నప్పటి నుంచే ఈ దయ్యాలు గాలులు బాగా కనిపించేవి. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా నాన్నగారు బాగా తాగేవారు. తాగి తాగి మమ్మని వదిలేశారు. నాకు ఒక అక్క ఉంది, మేమిద్దరమే. ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళే మమ్మల్ని చూసుకునేవారు. మా మేనమామలు 3. మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉండేదంటే, ఒక ఏరియా చివర బీడు భూములు ఉంటాయి కదా, అక్కడ 1 ఎకరం ల్యాండ్ కొని ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నాం మేమంతా. అయితే అక్కడంతా నాకు నెగిటివ్గా అనిపించేది. నా చుట్టూ కూడా ఏదో ఉన్నట్టు అనిపించేది. అప్పుడు నేను మా అమ్మకి చెప్తే, లేదులే ఏమీ కాలేదులే అని చెప్పింది. ఒకరోజు ఏం జరిగిందంటే, నన్ను ఎవరో పట్టుకొని లాక్కొని వెళ్ళి ఒక బాత్రూంలో వేసి గొంతు పిసికేసినట్టుగా అయిపోయింది. మేమందరం కూడా ఆరు బయట పడుకునే వాళ్ళం, మా మేనమామలు, మా అమ్మమ్మ, మా అమ్మ, మేమందరం. అయితే ఒకరోజు రాత్రి మా అమ్మమ్మకి బాగా సీరియస్ అయిపోయి తను చనిపోయారు. అప్పుడు నేను మా అమ్మతో చెప్పాను, అమ్మ నమ్మావా, నేను చెప్పాను కదా ఈ ఇంట్లో ఏదో ఉందని, మీరెందుకు అర్థం చేసుకోవడం లేదని. లేదమ్మా, తాతయ్య గారు ఖురాన్ చదువుతారు కదా, నమాజ్ చేస్తారు, అందువల్ల మనకేమీ కాదు అని చెప్పింది. నేను ప్రతిరోజు కూడా అందరికీ చెప్పేదాన్ని, అదిగో అక్కడ ఏదో కనిపిస్తుంది అని. అయినా ఎవ్వరు పట్టించుకునేవారే కాదు. మా ఇంటి మూల ఒక బావి ఉండేది. ఆ బావిలో మా మేనమామయ్య ఒకసారి పడిపోయారు. అలా పడిపోయినప్పుడు అప్పుడు కూడా చెప్పాను, మామయ్య పడలేదమ్మా, ఆ గాలి తోసేసింది అని. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత 40 రోజులకి చహలం అనేది చేస్తాం మాలో. అంటే దినం అది అయిపోయాక మా అమ్మ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మా అమ్మ కూడా చనిపోయింది. ఇంకా దాంట్లో నుంచి బయటికి రావడం నా వల్ల అయితే కాలేదు. నేను, అక్క, మా తాతయ్య, మా మేనమామలు, మేమందరం కూడా ఆ ఇంట్లో నుంచి వేరే ఏరియాకి వెళ్ళిపోయి అక్కడే ఒక చిన్న అద్దెల్లు తీసుకొని ఇంకక్కడే ఉన్నాము. ఆ ఇంట్లో ఉంటే మాకు బాగానే ఉండేది. అప్పుడే మా మేనమామకి గవర్నమెంట్ జాబ్ వచ్చి సొంతంగా ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఒక ఇల్లు కట్టారు. ఇల్లు కడుతుండగా అక్కడ వీధిలో వాళ్ళంతా చెప్పారు, వద్దు, ఆ స్థలం బాగోలేదు, మీరు అక్కడ చేరకండి, ఇల్లు కట్టకండి, అక్కడ బావిలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని. వాళ్ళు చెప్పినా కూడా మా వాళ్ళైతే నమ్మకుండా రంజాన్ నెలలోనే ఆ ఇంట్లో చేరారు. ఆ ఇంట్లోకి వెళ్ళాక మాకు ఎంత సంపాదన ఉన్నా సరే అంత సంపాదన మొత్తం వెళ్ళిపోయేది. తర్వాత అందరూ అడిగారు, ఏంటి మీకు ఇలా అయిపోతుంది అంటే, ఇంకా సడన్గా మా తాతయ్య గారు కూడా చనిపోయారు. మా తాతయ్య చనిపోయిన 6 నెలలకి మా మేనమామ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఇంకో 6 నెలలకి ఇంకో మేనమామ కూడా చనిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇట్లానే చనిపోతూ వచ్చారు. నాకు ఆ ఇంట్లో వాష్రూమ్లో ఎవరో ట్యాప్ వదిలినట్టుగా అనిపించేది, ఎవరో పట్టీలు వేసుకొని నడిచినట్టుగా అనిపించేది. అప్పుడు నేను ఎవరికి చెప్పాలన్నా ఎవ్వరు లేరు కదా, నేను అక్క ఇద్దరమే. అందరూ చనిపోయాక నాకు మా అక్కకి దిక్కనే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు అప్పుడు మా నాన్న మారి మా మేనత్తలు మమ్మల్ని దగ్గర తీసుకొని మమ్మల్ని చేరతీసి 1 నెల లోపలే మా అక్కకి వేరే వాళ్ళతో, నాకు మా హస్బెండ్తో ఎంగేజ్మెంట్ చేసేశారు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. పెళ్ళైన నెలకి 14వ సంవత్సరం తగిలింది.
అంటే నాకు ఊహ కూడా తెలియకముందే పెళ్లి చేసేశారు. దానికి రీజన్ ఏంటంటే ఎవ్వరూ లేరు చూసుకోవడానికి అని పెళ్లి చేసేశారు. పెళ్ళయ్యాక మా అత్తయ్య, మా ఆడబిడ్డలు, మా తోడికోడలు అందరూ నన్ను చాలా అంటే చాలా టార్చర్ చూపించేవారు. మా ఆయనతో అయితే నేను 3 నెలల వరకు కాపురమే చేయలేదు. తనని నేను దగ్గరికి కూడా రానివ్వలేదు. నేను చూడ్డానికి చాలా బాగుండేదాన్ని. అందుకని మా హస్బెండ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వేరే సంబంధాలు వచ్చినా కూడా మా వారు కాదు అని మా వీధిలో నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళది ఒక చిన్న ఇల్లు. వాళ్ళమ్మ, నాన్న, 2 అక్కలు, చెల్లెళ్ళు, అన్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మా ఆయనే చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ కొంచెం లో క్లాస్ ఫ్యామిలీ. నేను బాగా హై క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిని. అయినా అడ్జస్ట్ అయి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కాపురం ఉన్నాను, తప్పదు కదా అని. మా వారు నన్ను అర్థం చేసుకున్నారు. కానీ ఏ రోజు కూడా నా మీద ప్రెషర్ చేయడం కానీ, నన్ను తిట్టడం, కొట్టడం ఏం లేదు. ఆయన అయితే చాలా మంచిగా బాగా చూసుకునేవారు. అయితే వాళ్ళమ్మ చేసే టార్చర్ తనకి తెలీదు. తను పొద్దున్నే వెళ్ళిపోతే నైట్ 7 గంటలకు అలా వస్తారు. ఈ మధ్యలో మా అత్త వాళ్ళు నన్ను తిట్టేవారు, కొట్టేవారు. ఇంట్లో పనంతా నా చేతే చేపించేవారు. కానీ ఇది మా హస్బెండ్కి నేను ఏ రోజు చెప్పలేదు. మీ అమ్మోళ్ళు ఇలా చేస్తున్నారు, మీ అక్కోళ్ళు, మీ వదిన, మా తోడి కోడలైతే నన్ను ఎక్కువగా టార్చర్ చేసి కొట్టేది. ఎందుకంటే ఆమెకి తల్లిదండ్రి ఉన్నారు, నాకు ఎవ్వరూ లేరు అని ఒక ఇది పెట్టుకొని నన్ను టార్చర్ చేసేది. వాళ్ళ చెల్లిని చేసుకోమంటే మా వారు చేసుకోలేదంట. నన్ను ఇష్టపడి చేసుకున్నారని కోపం నా మీద. అయినా మా వాళ్ళు అన్ని బంగారం, నగలు అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చి నా పెళ్ళి బాగా ఘనంగా చేశారు. ఒకరోజు మా వారు నా బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. చేసిన తర్వాతే నేను ఆయనకి దగ్గరయ్యాను. దగ్గరైన 6 నెలల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పటికి నాకు తెలియలేదు. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. నాకు డ్రెస్ కావాలి అని అడిగితే టౌన్కి తీసుకొని వెళ్ళారు. మేము బయటికి వెళ్ళినప్పుడు అక్కడ తెలియక బొప్పాయికాయ తిన్నాను. తిన్న తర్వాత ప్రెగ్నెన్సీ పోయింది. ఆ తర్వాత 3 మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక పాప పుట్టింది. పాప పుట్టాక ఇంకా నన్ను కష్టపెట్టడం, కొట్టడం, తిట్టడం ఎక్కువైపోయింది. ఇదంతా నేను మా ఆయనకి చెప్పాను. అప్పుడు మా ఆయన అన్నాడు, నువ్వు మా అమ్మ మీద, నీ తోటి కోడళ్ళ మీద, ఆడబిడ్డ మీద అబద్ధాలు చెప్తున్నావా? మా ఇంట్లో అందరూ చాలా మంచోళ్ళు, వాళ్ళు అలా చెయ్యరు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నన్ను తిట్టి, నా పాపకు 3 నెలలు ఉన్నప్పుడే, ఇంకా ప్రసవం నుంచి కూడా నేను కోలుకోకముందే నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. ఆయన కొట్టినప్పుడు నా చెవిలో నుంచి రక్తం కూడా వచ్చింది. అది చూసి మా ఇంట్లో వాళ్ళు అడిగారు, ఎందుకు అలా కొట్టావు అని. ఈలోపు మా ఆడబిడ్డ వాళ్ళు వీళ్ళందరూ మా ఆయనకి నా మీద లేనిపోనివన్నీ చెప్తున్నారు. ఆయన కూడా వాళ్ళ మాటలు వినడం చూసి నాకు ఇంకా కోపం వచ్చి కొన్ని టాబ్లెట్స్ మింగేశాను. అప్పుడు నా కూతురికి 5 నెలలే. అది ఇంకా సీరియస్ అయిపోయి నన్ను ఐసీయూలో పెట్టారు. చాలా సీరియస్ అయిపోయింది. ఇంకప్పుడు మా వారు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే నేను చెప్పాను, మీ అమ్మ, మీ అక్క చెల్లెలు నన్ను ఇలా చేస్తున్నారు, చాలా వేధిస్తున్నారు అంటే నిజమా అని. అప్పుడు నన్ను ఆ ఇంటి నుంచి నన్ను ఇంకా విడిగా తీసుకొచ్చారు. మేము వేరే ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ కాపురం పెట్టిన తర్వాత నుంచి మా కుటుంబం అయితే చాలా బాగుంది. ఆయన బాగా సంపాదించేవారు. ఆయనకి తాగడం లాంటి అలవాట్లు కూడా ఏమీ లేవు కాబట్టి మా దగ్గర చాలా డబ్బుండేది. మా బావగారికి తాగుడు అలవాటు ఉంది. ఆయన దగ్గర డబ్బుండేది కాదు. తన భార్యని ఎప్పుడు కొట్టేవాడు, పనికి కూడా వెళ్ళేవాడు కాదు. దాంతో నా తోడి కోడలికి నా మీద కోపం వచ్చి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి నా మీద చేతబడి చేయించింది. ఆ చేతబడి చేయించిన తర్వాత నా ఆరోగ్యం పాడైపోయి నేను చాలా సన్నగా అయిపోయాను. అసలు భయంకరంగా నా రూపం అయితే పూర్తిగా మారిపోయింది. అప్పుడు మా వారు నన్ను దర్గాకి తీసుకెళ్ళి, నా భార్య ఎందుకు ఇలా అయిపోతుంది, నేను ఆమెని బాగా చూసుకుంటున్నాను కదా, మరెందుకు ఇలా ఉంది అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆమెకి చేతబడి జరిగింది, అదే కాక దిష్టి కూడా తగిలింది. అదెలా అంటే, ఒకసారి మీరు దర్గా నుండి వస్తుంటే అక్కడ రొట్టెల పండగ జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడి నుంచి వస్తూ ఉండగా మీ బైక్ పంచర్ అయ్యింది. టైర్ బాగు చేయించుకొని ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 3 అయ్యింది. దారిలో ఒక ప్రమాదం జరిగి ఎవరో చనిపోయారు. మీ ఆయన వెళ్ళి వాళ్ళని కాపాడారు. ఆ సమయంలో ఆయన వాళ్ళని తాకడం వల్ల ఆ దిష్టి ఆయనకి త్వరగా తగిలింది. ఇంకా దర్గాలో ఉన్న ఆయన మా వారిని తిట్టారు, అసలు ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన్ని తాకావు అంటే, నాకు తెలియదు ఇలా జరుగుతుందని, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే మనం కాపాడాలని నా భార్య నాకు చెప్పింది, అందుకే వెళ్ళాను అని చెప్పారు మా వారు. ఇంకా దర్గాలో ఉన్న ఆయన, సరే నేను ఆమెకి స్నానం చేయిస్తాను, అంతా పోతుంది అని, ఒక 5,000 రూపాయలు అవుతుంది ఇదంతా చేయడానికి అని చెప్పారు. 5,000 రూపాయలు కట్టాము. నాకు స్నానం చేయించారు.
ఇంకా దర్గా నుంచి ఇంటికి వెళ్ళాక 1 సంవత్సరం అట్లానే బాగానే ఉంది. ఆ తర్వాత నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి పోవడము, అట్లాగే రావడము పోవడము, అలా 3 ప్రెగ్నెన్సీస్ పోయిన తర్వాత 4వ ప్రెగ్నెన్సీకి బాబు పుట్టాడు. మళ్ళీ ఆ దర్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ప్రెగ్నెన్సీ పోతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే ఆయనేమో ఇలా మీకు మీ ఇంట్లోనే ఎవరో చేతబడి చేయిస్తున్నారు, అమ్మాయికి సంబంధించినవి మీ ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకువెళ్ళి చేపిస్తున్నారు, ఎందుకంటే నీ మీద కన్నుంది వాళ్ళకి, నువ్వనేది వెళ్ళి వాళ్ళకి లొంగిపోతే అప్పుడు నీ భార్యకి చేతబడి ఆపేస్తారు అని చెప్పారు. నువ్వు నీ భార్య నుంచి విడిపోవడమే వాళ్ళకి కావాలి అని చెప్తే ఆ తప్పు నేనెందుకు చేస్తాను అని మా వారు ఆయనతో చెప్పారు. ఇంకా బాబు పుట్టినప్పుడు కూడా నాకైతే చాలా సీరియస్ అయిపోయింది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడే నేను కోమాలోకి వెళ్ళిపోయాను. నాకు బాబు పుట్టాడు అన్న విషయం కూడా తెలియదు. అసలైతే నాకు ఏమీ గుర్తులేదు. నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికే నాకు డెలివరీ అయ్యి 10 రోజులు అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉండింది. మా వారు నేను బాగానే కాపురం చేసుకుంటూ బయటికి తిరుగుతూ బయటికి ఎక్కువగా తీసుకొని వెళ్ళేవారు. ఆ మనిషికి అది నచ్చదు. నాకేం కావాలన్నా తీసుకొచ్చిస్తారు. బయట పనులకి నన్ను పంపించరు. మా తోడి కోడలు ఏంటంటే బయట పనులకి వెళ్ళి పని చేసుకొని వచ్చి ఆమె పిల్లల్ని సాక్కోవాలి. మా బావగారు పిల్లల్ని భార్యని సాకరు, మళ్ళీ తాగేసి వచ్చి కొడతారు. మా మరిది చూస్తే ఇంత బాగా చూసుకుంటున్నారు కదా అని ఆమె ఊరికి వెళ్ళినప్పుడల్లా నా మీద కోపం పెట్టుకొని అదే పనిగా నా మీద చేతబడి చేయించేది. నా తల వెంట్రుకలు, నా గుడ్డలు, నా చీరలు, నా నగలు కూడా వేసుకొని వెళ్ళేటప్పుడు నా గొలుసులు, నా కమ్మలు, నా నల్ల పూసల దండ అన్నీ వేసుకొని వెళ్ళి అదే వస్తువులు అక్కడ పెట్టి చేయించి మళ్ళీ తెచ్చి నాకు ఇచ్చేది. ఆ వస్తువులు నేను ఒంటి మీద వేసుకున్నప్పుడు నాకు ఒళ్ళు చెడిపోయేది. అసలు నాకు ఒళ్ళే తెలిసేది కాదు. మిట్ట మధ్యాహ్నం 12 అయినా కూడా నేను లేచేదాన్ని కాదు. ఇంకా మా హస్బెండ్ వచ్చి లేపేవారు. ఏంటి ఇంకా లెగవలేదు నువ్వు, నేను పొద్దున్నే నిన్ను లేపాను కదా, 7 గంటలకే లేచావు అనుకున్నాను, పనికి వెళ్ళిపోయాను, నువ్వు ఇంకా లేవలేదా అంటే ఏమోనయ్యా నాకేం బాలేదు, నాకు జ్వరం తగులుతుంది అని చెప్తే ఇంకా ఆయనే అప్పుడు లేపి నాకు టిఫిన్ తినిపించేవారు. భోజనం ఉండకపోతే హోటల్ నుంచి తీసుకొని వచ్చేవారు. ఇక ప్రతి ఒక్కటే ఆయనే చేసుకుంటూ మళ్ళీ నా మీద చేతబడి అనేది ఎక్కువైపోయింది. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం, వాంతులు ఎక్కువ అయిపోయేవి, ఏం తిన్నా వామిటింగ్ అయిపోయేది. ఇంకా మా హస్బెండ్కి అనుమానం వచ్చి ఈసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళేమన్నారంటే నీ భార్యకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నారు. అసలు మేమైతే షాక్. ఎందుకంటే బాబు పుట్టినప్పుడే ఆపరేషన్ కూడా అయిపోయింది. ఇదేంటి ఆపరేషన్ కూడా చేయించాం కదా, అదెలా వస్తుంది అని మా వారు అడిగితే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి 3వసారి కూడా పాపో బాబు పుట్టాలి, ఎందుకంటే ఆవిడకి కూడా 3 కదా, తనకు కూడా 3 ఉండాలి, ఆ బాధ అనేది తను కూడా పడాలి అని చేతబడి చేయించారు అని చెప్పారు. మా వారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక నాకేమో ఎవరు గొంతు పిసికేసినట్టుగా, ఎవరు కొట్టినట్టుగా, నన్ను పైకి లేవద్దు అని చెప్పినట్టుగా అనిపించేది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్గా ఏమైనా ఉన్నా, గాలున్నా, చెడుగాలున్నా నాకు కనిపిస్తాయి. రైలు కట్టల మీద మనం బైక్ మీద వెళ్తుంటే కూడా నాకు స్పష్టంగా గాలి అనేది కనిపిస్తుంది. ఇదే విషయం మా వారితో నేను చెప్తే మా వారు నమ్మారు కూడా. ఇంకా నేను పడుకున్నప్పుడల్లా నా పైన ఎవరో కూర్చొని నా గొంతు పట్టుకొని పిసికేస్తున్నప్పుడు కూడా మా వారు అది అర్థం చేసుకొని లేచి ఖురాన్ తల కింద పెట్టడము, అలా ఏదో ఒకటి చేసేవారు. మేము అద్దెకున్న ఇల్లు కూడా ఏదో ఒక బంగ్లాలాగా, భూత్ బంగ్లాలాగా లోపలికి ఉండేది. బాబు పుట్టిన తర్వాత మేము ఒక మిద్దింట్లోకి చేరాము. ఆ తర్వాత మాకు 3వసారి కూడా పాప పుట్టింది. అయితే ఆ ఇల్లు ఎలా ఉండేదంటే ఒక బెడ్రూము, హాలు, కిచెన్, మళ్ళీ బయట ఇంకో హాలు, పెద్ద గ్రౌండ్లో ఉండేది పిల్లలు ఆడుకోవడానికి. ఆ గ్రౌండ్లో ఒక మూలన నీళ్లు పట్టుకోవడానికి ఒక తొట్టిలాగా ఉంటుంది. ఒక మూల వచ్చి మునక్కాయ చెట్టు ఉంటుంది. రాత్రైతే చాలు అక్కడికి వచ్చి ఎవరు ఒక నల్లటి నీడలాగా అక్కడ నిలబడినట్టుగా అనిపించేది. ఆ ఆకారం కూడా చూడ్డానికి చాలా ఎత్తుగా, హైట్గా ఉండేది. 6-7 ఫీట్ అలా కనిపిస్తుంది. అయితే ఇలా కనిపిస్తుందని మా వారికి చెప్పాను. మా వారేమో ఒకరిని తీసుకొచ్చి చూపిస్తే ఆయనేమో ఇల్లు ఖాళీ చేసేయండి అన్నారు. కానీ వాళ్ళు ఆ ఇంట్లో అసలు ఏమున్నదో చెప్పలేదు. వాళ్ళమ్మ వాళ్ళు అందరూ చనిపోయారు కదా అని అడిగారు. అవును చనిపోయారు అని చెప్పారు. అంతే. ఆ తర్వాత వాళ్ళు ఒక 15,000 దాకా తీసుకొని ఒక 20 రోజుల పాటు నిమ్మకాయలు, కొబ్బరికాయలు అవన్నీ ఇచ్చారు. కోళ్ళు అవన్నీ దిగదీసి ఇంకేం లేదు బాగైపోయింది అని చెప్పారు. అక్కడికి ఒక నెల గడిచింది. నెల రోజుల పాటు ఒక రకంగా ఉంది.
ఆ తర్వాత మళ్ళీ అలాగే హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యింది. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు హాస్పిటల్లోనే ఉన్నాను. 3 పిల్లల్ని మా హస్బెండ్ వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి హాస్పిటల్లో 3 నెలలు మా ఆయన నన్ను చూసుకున్నారు ఐసీయూలో పెట్టి. ఆ తర్వాత ఇంటికొచ్చాను. ఇంటికొస్తే మళ్ళీ అలాగే గుండెల మీద ఎవరో కూర్చున్నట్టుగా, బెడ్రూమ్లోకి వెళ్తే లైట్ లేకపోతే అక్కడేదో నల్లటి నీడ ఒక ఆకారంలాగా కనిపించేది. నాకొక్కదానికే కనిపిస్తే పర్వాలేదు, నేను పడుకున్నప్పుడు పిల్లలకి కూడా కనిపించేదంట. మా పెద్ద పాప వచ్చి చెప్పేది, అమ్మా మిద్దె మీద ఎవరో ఉన్నారమ్మా అక్కడ నల్లగా నిలబడి అని చెప్పేది. మునక్కాయ చెట్టు కింద ఎవరో ఉన్నారమ్మా అని చెప్పేది. బెడ్రూమ్లో ఎవరో ఉన్నారమ్మా అని చెప్పేది. మా చిన్న పాపకైతే నోరు కూడా చెప్పలేదు కదా ఆ అమ్మాయి. ఆడ నల్లదేదో ఉంది అని బయటికి చెయ్యి పట్టుకొని చీర పట్టుకొని లాక్కొని వెళ్ళి అక్కడ ఏదో ఉంది అని చెప్పేది. ఏంటి పిల్లలు ఇలా చెప్తున్నారు అని మళ్ళీ ఇంకో దర్గా దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు 3,000 తీసుకొని అమ్మాయికి నీళ్ళ స్నానం చేపించేస్తాం, అక్కడికి వెళ్ళిపోతుంది అన్నారు. సరే అని అది కూడా చేపించారు మా ఆయన. ఆ తర్వాత మాకిక్కడ కస్మూర్ దగ్గర ఒక దర్గా ఉంది. మా పెద్ద పాప పుట్టిన దగ్గర నుంచి ఒక 7 సంవత్సరాలు ఆదివారం కూడా మేము ఆ దర్గాకి వెళ్తాము. మాకు అది దగ్గరలోనే ఉంటుంది. బైక్లో వెళ్తాం 3 పిల్లల్ని తీసుకొని. ఇంకొకటి వచ్చి నెల్లూరు జిల్లాలో బారాషాహిద్ దర్గా, అక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చిన రోజైతే అస్సలు పిల్లలు నిద్రపోలేదు. ఆ దర్గాలో కొట్టి తీసుకొస్తాం కదా కొబ్బరి టెంకలు, ఆ టెంకలు ఇంట్లో ఉన్నంతసేపు కూడా వాటిని బయట వేసేయాలి అనిపిస్తూ ఉంటుంది. మా ఆయన మీద కోపగించుకుంటాను, మా ఆయన మీద కూడా అరిచేస్తాను, పిల్లల్ని కొట్టేస్తాను. అయినా కూడా ఆయన సహనంగానే ఉంటారు, ఏమీ చెప్పడు, నన్నేమీ అనడు, గమ్ముగా ఉంటాడు. నా పరిస్థితి ఇలా ఉందని వేరే దర్గా దగ్గరికి వెళ్ళి కూడా చేయించాము, అయినా బాగవ్వలేదు. ఇంకొక దర్గా దగ్గరికి వెళ్ళి అలా 4-5 దర్గాల దగ్గరికి వెళ్ళారు. అందరూ 20,000, 10,000, 15,000, 30,000 అట్లా తీసుకొని మా ఆయనకి ఒక 4 సంవత్సరాల వరకు లాక్కొని వచ్చారు. అప్పటికే నేను 70 కేజీలు ఉండేదాన్ని 30 కేజీలకు వచ్చేసాను. ఇంకా ఇలా కాదు, దీనికి ఒక సొల్యూషన్ చెప్పకపోతే మా భార్య ఇంకా ఏం లేదు అని చెప్పి మా ఆయన భయపడిపోయి, ఇంకా ఆయనకు కూడా గుండెల మీద ఎవరు కూర్చున్నట్టుగా ఏదో ఒక ఆకారం తెలుస్తుంది. అసలుకైతే ఆయనకి అంత తొందరగా ఏమీ కనిపించవు, అట్లాంటిది తను కూడా చూసేసరికి అందరూ ప్రతి ఒక్క దగ్గర కూడా చేతబడులు చేశారు. అది ఇది అని చెప్పారు. నువ్వు మంచోడివి కదా, నువ్వు భార్యని బాగా చూసుకుంటావు అని చెప్పారు. ఒక్కొక్కరు వచ్చి లేదు నీ భార్యకేమో గాలి పట్టుకుంది అన్నారు. అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది నేనే. అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ పుట్టింది ఏంటి అని చూసుకుంటే అది మా అమ్మ వాళ్ళ తరాల నుంచే ఉందంట. మా పెద్దమ్మ పిల్లలకి కూడా, ఆడపిల్లలకి పిల్లలు లేరు. మా అక్క కాపురం చూస్తే వాళ్ళాయన కూడా తాగి ఎప్పుడు కొడుతూ ఉంటాడు. నా కాపురం అయితే బానే ఉంది. ఇంకా ఈ అమ్మాయికి అంతా బాగుంది కదా, హెల్త్ పరంగా తొక్కేయాలి అని చూస్తుందంట అది. మా వారికైతే హోప్స్ అన్నీ వదిలేసి ఇంకా ఎట్లా చేయాలో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఆ తర్వాత మా ఇంటి పక్కనే మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చి, నేను ఒక దగ్గర చెప్తాను ఆడికి వెళ్ళండి, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, డబ్బులు కూడా తీసుకోరు అని చెప్తే మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము ఏం చెప్పలేదు, మొత్తం వాళ్ళే చెప్పారు ఇదంతా. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక జిన్నాత్ అనేది ఉంది, అది మీ వాళ్ళే తెచ్చుకున్నారు, అది ఇన్ని తరాల నుంచి, ఒక 5 తరాల నుంచి ఆడపిల్లల కోసం వస్తుంది, నీకు మీ అక్కకి కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. అయితే మాకు ఒక 15,000 కట్టామంటే జిన్నాత్తో పాటు ఒక పాము కూడా ఉంది అని చెప్పారు. పాము ఏంటంటే వాళ్ళు ఒక పాము పుట్టని తగలబెట్టారంట, నాగుపాము ఉన్న పుట్టని. పిల్లలు వచ్చి 15 పిల్లలు, తల్లి తండ్రి ఉన్న పుట్టని కాల్చేశారు. అది ఆడపిల్ల పామంట. దాని పాము శాపం ఎట్లుంటుందో మనకందరికీ తెలుసు కదా. ఆ పాము శాపంతో పాటు జిన్నాత్ కూడా ఉంది అని చెప్పి ఒక తాయెత్తును ఉమ్రా నుంచి తెచ్చారు. ఒక దగ్గర 6 బయట మమ్మల్ని తీసుకొని వెళ్ళి మా ఆయనకి, నా 3 పిల్లలకి నీళ్లు పోసాక ఇప్పుడు హెల్త్ అయితే పర్వాలేదు. ఆ తర్వాత చెప్పారు అమ్మాయికి 3 నెలల దాకా అది కనిపిస్తుంది, భయపెడుతుంది, గుండెల మీద కూర్చుంటుంది, తొక్కేస్తుంది, ఎందుకు చేపించుకున్నావు ఏంటి అని. అవన్నీ కూడా నువ్వు భయపడితే ఇంకా చాలా పెద్ద బాధలే వస్తాయమ్మా, నువ్వు మాత్రం భయపడకు, నువ్వు గట్టిగా నిలబడు, బలంగా ధైర్యంగా ఉండి ఎదుర్కో అని చెప్పారు. మాకు అసలు అది ఎంత నరకం చూపించేదంటే, పడుకుంటే కొట్టేది, కాళ్ళు చేతులు తిప్పించేసేది, నరకం.
చిన్న పిల్లల మీద కూడా దయ చూపించలేదు. నేనంటే సరే, మా అమ్మ వాళ్ళు ఏం తప్పు చేశారో నేను పడతాను. నా బిడ్డలు ఏం తప్పు చేశారు? నా వల్ల నేనైతే తెలిసి ఏం చేయలేదు. కానీ అది నా బిడ్డల్ని కూడా కొట్టింది. మా ఆయన్ని, నన్ను. అసలు మా వారు ఎంత మంచివారంటే, ఒక ఆడపిల్లకు ఇలాంటి హస్బెండ్ దొరికితే తన లైఫ్లో ఇంకా వాళ్ళమ్మ, వాళ్ళ నాన్నని అందరినీ మర్చిపోతుంది. అలా ఒక తల్లి తండ్రి ఎంత బాగా చూసుకుంటారో, మనం చచ్చేంత వరకు కూడా ఇలాంటి మనిషి ఉంటే చాలు అనిపించేంత మంచి మనిషిని ఇచ్చాడు ఆ దేవుడు నాకు. ప్రతి ఒక్కటి నేను కోరుకుంది నా కళ్ళ ముందు పెట్టాలని చూస్తాడు. మా వాళ్ళు ఎవరొచ్చి ఇచ్చినా కూడా వద్దు అని అంటారే గాని, మీరు ఇవ్వండి నేను తీసుకుంటానని ఎవ్వరి ముందు చేయి చాపడు మా వారు. ఈ జిన్నాత్ వల్ల నేను, నా పిల్లలు దాని చేతులు దెబ్బలు కూడా తిన్నాము. చాలా సఫర్ అయ్యాము. తినడానికి తిండి కూడా లేకుండా చేసింది అది. అయినా సరే మా వారు ఎప్పుడూ దానికి భయపడి వెనుకడిగే వేయలేదు. నువ్వు తిండి లేకుండా చేస్తావా చెయ్యి, నువ్వు గుడ్డ లేకుండా చేస్తావా చెయ్యి, అయినా డబ్బు లేకుండా మమ్మల్ని తొక్కేయాలని చూసినా మా వారు పనిచేసి మళ్ళీ రాత్రిపూట కారు కూడా తోలి నా చేతికి పొద్దున్నే లేచేటప్పటికి డబ్బులు తెచ్చి పెట్టేవారు. ఒకవైపు ఈ జిన్నాత్ అయితే, ఇంకోవైపు మా తోడి కోడలు నా మీద చేపించిన చేతబడి. అయితే మా వారు దర్గాలకి, స్వామీజీ దగ్గరికి తిరిగి అవన్నీ చూపించాక నాకు కొంచెం హెల్త్ అయితే సెట్ అయింది. ఆ జిన్నాత్ని కూడా వాళ్ళందరూ కష్టపడి తీసేశారు. మా తోడి కోడలు చేసిన చేతబడిని కూడా ఆపేసినట్టుగా మా హస్బెండ్ చేయించారు. ఆ చేతబడిని ఆపేసి వాళ్ళకి తిరక్కొట్టినట్టుగా చేశారు. మా వారలా చేయించారని వాళ్ళు కనుక్కొని ఆ తర్వాత మాతో మంచితనంగా ఉండడానికి వచ్చారు. అయ్యో, ఈ అమ్మాయి పేరు చెప్పుకుంటే వీళ్ళ హస్బెండ్ ఎంత దూరమైనా వెళ్తున్నాడే, ఎంత దూరానికైనా ఈ మనిషి వెళ్తున్నాడే బాగు చేయించుకోవడానికి అని మా తోడి కోడలికి తెలిసిపోయి నాతో మంచితనంగా నటించడం, అందరి ముందు మంచిగా ఉండడం, ఇలా అంతా చేసింది. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే, ఒక స్వామీజీ దగ్గర చూపించినప్పుడు అప్పటికి మాకు తెలీదు ఈ చేతబడి ఇదంతా ఎవరు చేపిస్తున్నారు అని. అందరేమో మీ సొంత వాళ్లే అని చెప్పారు. అసలు ఎవరు చేపిస్తున్నారో కనుక్కుందామని చెప్పి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆయన నీళ్లలో ఎవరు చేతబడి చేయించారు అనేది ముఖం చూపించారంట. ఆ ఇంట్లో దయ్యం కూడా ఉండేది అని చూపించారంట. ఒక సైడ్ ఏమో చేతబడి, ఇంకో సైడ్ ఏమో గాలి, రెండు ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి కూడా మా వారు నన్ను చాలా అంటే చాలా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో ఇదంతా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మా వారు వచ్చి నన్ను అడిగారనమాట, నీకేం కావాలి చెప్పు అంటే, నాకేం అవసరం లేదయ్యా, నాకు ఏమి వద్దు, నేను చిన్నప్పటి నుంచి ఏం సుఖాలు అనుభవించలేదు, ఏం ఫంక్షన్లు కూడా చేసుకోలేదు, అదేనయ్యా నా బాధ అంటే, సరే నీకు ఏ ఫంక్షన్ కావాలో చెప్పు అని అడిగితే, మూడోసారి కూడా మళ్ళీ పాప పుట్టింది కదా మనకి, పాపకి బర్త్డే చెయ్యి అని అడిగాను. మా మూడో పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా చేశారు. అప్పుడు మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ వెళ్ళి చేతబడి చేయించింది. మళ్ళీ బాగోలేకుండా వచ్చింది. మళ్ళీ సేమ్ అలానే నేనేమైనా ఫంక్షన్లు కానీ ఎవరికైనా నలుగురికి బట్టలు పెడితే ఆమె చూసి ఓర్వలేదు, చూడలేదు కూడా. ఆమె కన్నా నేను చిన్నదాన్ని కాబట్టి నాకన్నా చిన్నది కదా, చిన్నదిలాగే ఉండాలి, నాకన్నా మించిపోకూడదు అనేది ఆమె అహంకారం, ఆమె స్వార్థం. మా వారికి నాకేంటంటే ఏ స్వార్థం, అహంకారం అనేది ఉండము. అలా ఉంటే మనం పైకి రాము, మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాం అనేది మేము ఎక్కువగా దేవుళ్ళని నమ్ముతాం. ప్రతి ఒక్క శుక్రవారం, ఆదివారం మర్చిపోకుండా దర్గాలకి వెళ్తుంటాం కాబట్టి మాకు ఆ దేవుడి అండ ఉంది. కాబట్టి ఆమె ఎన్ని చేతబడులు చేసినా, ఆ జిన్నాతున్నా నా మీద అటాక్ చేస్తున్నా నన్ను మించి అయితే చేయలేదు. దీనివల్ల నేను మత్తు మాత్రలకు కూడా అలవాటు పడ్డాను. ఇంకా మావారే ఎక్కడెక్కడో తిరిగి దానికి విరుగుడు టాబ్లెట్లు తీసుకొచ్చి చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. ఎంత సఫర్ అయినా, ఏదేమైనా ఏ రోజు కూడా నన్ను అరవలేదు, కొట్టలేదు, తిట్టలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపో, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని ఏ రోజు చెప్పలేదు. ఏ రోజు నీకు తల్లి లేదు, తండ్రి లేరు అని నన్ను ఎప్పుడూ అనలేదు. ఎవరు లేకపోతే ఏముంది, నేనున్నాను కదా, నేనే చూసుకుంటాను అని చెప్పుకుంటూ వచ్చారు. మూడో పాపకి బర్త్డే చేశాం కదా, అది ఓర్వలేక చేతబడి చేయించింది అని చెప్పాను కదా. ఆ తర్వాత నేను వెళ్ళి మళ్ళీ 3 నెలలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం హెల్త్ బాగయ్యాక ఇంటికి వచ్చాము. మా హస్బెండ్ ఏం చేశారంటే,
ఈ అమ్మాయికి ఏ మాత్రం కూడా సంతోషం అనేదే లేదు అని మా వారు నాకు చెప్పకుండా 3 లక్షల దాకా ఖర్చు పెట్టి, మాలో ఏంటంటే మగపిల్లలకి ఒడుగులు చేస్తాం కదా, దాన్ని బాగా గ్రాండ్గా ఒక పెళ్లి ఫంక్షన్ లాగా జరిపించారు. ఒక 100 కేజీల వరకు వండించి 2 కాలనీలు మనుషుల్ని పెట్టి మా వాళ్ళని అందరినీ పిలిపించి అందరికి బట్టలు పెట్టి అంత 3 లక్షల దాకా ఖర్చు చేసి నా సంతోషం కోసం అని చేస్తే, అప్పుడు కూడా ఆమె మీద నేను కోపం పెట్టుకోకుండా మళ్ళీ ఈ ఫంక్షన్కి ఆమెని పిలవకపోతే కోపం పెట్టుకొని ఏమైనా చేస్తుందేమో అని అందరితో పాటే నేను 63 మంది జంటలకి బట్టలు పెట్టాను. ఆ 63 మంది జంటల్లో ఆమె కూడా ఒక జంట. మా అక్క బావకి, మళ్ళీ మా సొంత అమ్మ కడుపులో పుట్టిన మా అక్క మా బావ కూడా నాకు చెడు చేస్తున్నారు. మా తోడి కోడలే కాదు, మా అమ్మ కడుపులో పుట్టిన నా సొంత అక్క కూడా, మా సొంత అక్క బావ ఇద్దరు కలిసి నాకు చేతబడి చేయించారు. మా బావ కూడా తాగుతాడు, అతనికి ఫైనాన్స్ పరంగా డబ్బులు లేవని ఇద్దరు కలిసి నా మీద చేతబడి చేయించారు. నాకైతే శత్రువులంటే ఇంకా వీళ్ళే ఉండేది. ఇప్పటికి కూడా నాకు హెల్త్ బాగాలేదు. హెల్త్ ఇష్యూస్తో రోజుకి 300 రూపాయల టాబ్లెట్స్ ఇప్పటికి కూడా మింగుతున్నాను. అది చెప్తే ఎవ్వరూ నమ్మరు, ఇది చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఎప్పుడు కూడా బాగోలేదు అని ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు. ప్రెసెంట్ అయితే వీధిలో వాళ్ళు కూడా అంటున్నారు. మా వారేమో నువ్వెవ్వరిని పట్టించుకోకు, నేనంటే పట్టించుకోవాలి కానీ వాళ్ళెవ్వరూ అంటే బాధపడనక్కర్లేదు అని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, వాళ్ళు కూడా నీకెప్పుడు రోగాలే అని అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ చేతబడి అనేది కూడా ఎవ్వరూ ఆపలేరు, వాళ్ళు చేపిస్తూనే ఉన్నారు. మా సొంత అక్క కూడా చేస్తానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ జిన్నాత్ నన్ను అటాక్ చేస్తూనే ఉంది. ఎలా అంటే ఉన్నట్టుండి నేనే నా మొహాన దిండు వేసుకొని కొట్టుకుంటానంట, లేకుంటే నేనే ఉరి వేసుకోవడానికి వెళ్ళిపోతానంట, లేకుంటే నా వేళ్ళు తెచ్చి ప్లగ్లో పెట్టేస్తానంట, నా 2 వేళ్ళు కూడా తెచ్చి కరెంటు ఛార్జింగ్ బోర్డులో పెడతాను, ఇవన్నీ చేస్తానంట, లేకుంటే నా డ్రెస్ మీద ఉండే చున్నీ తీసుకొని ఊరేసుకున్నట్టుగా తీసి లాక్కుంటానంట. నేను ఇలా చేస్తుండేసరికి మా వారైతే నిద్రపోకుండా రాత్రంతా లేచి అట్లానే నాకు కాపలా కాస్తూ ఉంటారు. అట్లా ఏమైనా నేను కొంచెం తేడాగా ఉన్నా, మనిషి తేడాగా అనిపించినా ఎప్పుడు కూడా అలా జరగదు. అమావాస్యకి ఆదివారం తలస్నానం చేసున్నప్పుడు ఒక్కొక్క టైంలో అలా జరుగుతూ ఉంటుంది. నేను అలా చేసినప్పుడు మా ఆయనే లేచి నన్ను ఆ రోజంతా దగ్గరుండి చూసుకుంటూనే ఉంటారు. నా మంచి చెడ్డ ఆయన పడుకోకుండా నన్ను తినిపించుకుంటూ ఒక చిన్న బిడ్డలాగా, ఒక పసిబిడ్డ లెక్క చూసుకుంటూ తినిపిస్తూ ఉంటారు. ఒక సైడ్ తల్లి లేనందుకు, ఒక సైడ్ తండ్రి ఉన్న పట్టించుకోనందుకు, మా హస్బెండ్ కూడా లేకుంటే నేనేమైపోయేదాన్నో, అసలు బతికుండేదాన్నో ఉండకుండా చచ్చిపోయేదాన్నో తెలీదు. మా వారు ఉన్నారు కాబట్టే నేను ఇంకా బతికున్నాను. ఇవే ఇప్పటికీ కూడా నా జీవితంలో నేను అనుభవిస్తున్నవి. ఒకటి జిన్నాత్, ఇంకొకటి చేతబడి, మూడోది పాము శాపం. అండ్ వాళ్ళ పిల్లలకు కూడా అది కనిపించి భయపెట్టింది అని చెప్పారు కదా, వాళ్ళ పాప నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది అది ఎలా కనిపించింది అని. ఆ వాయిస్ మెసేజ్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఆ పాప మాటల్లోనే విందాము. అవునాంటీ, అసలు నేను మా అమ్మ చెప్పింది నిజమే. అక్కడ ఎక్కడ చూసినా నాకు అది నల్లటి ఆకారం ఎంత ఫీట్ ఉండేదంటే, మా డాడీ చాలా హైట్ ఉంటారు, మా డాడీ 6 ఫీట్, మా డాడీ కన్నా హైట్ ఉండేది అది. ఇంకా ఎట్టా అంటే పనుకునేటప్పుడు గొంతు పిసికేసేది, ఎంత దాహం వేసినా అసలు వదిలేది కాదు. దాహం దాహం అని అరిస్తున్నా మా అమ్మ పక్కనే పనుకునేది, మా మమ్మీకి కూడా వినిపించేది కాదు ఆఖరికి. అంత నరకము. అసలు ఎట్లా అంటే అసలు కాళ్ళు చేతులు తిప్పేసేది, కడుపులో కొట్టేది. అసలు ఒక్కొక్కసారి మేము దర్గాకి అక్కడికి నమాజ్ చదువుకొని దర్గాకి అట్ట వెళ్ళేటప్పుడు ఎట్ట చేసేది అంటే గొంతు పిసికేసి దాని గోరులతో ఇక్కడ గొంతు దగ్గర అంతా రక్కేసేది. పొద్దున మా అమ్మ అడిగితే నేనేం చెప్పాలి కూడా నాకు తెలీదు, ఇక్కడంతా గీసేసింది. ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి అన్ని, అసలు నాకేం తెలీదు. అప్పుడు అయితే రక్తం వచ్చేసేది, పొద్దున లేసే చూసే వరకు ఇక్కడంతా రక్తం. ఒకసారి అయితే నేను 3 months పడాను ఆంటీ, కాలు విరిగిపోయి అది తిప్పితే 3 months మా మమ్మీయే చూసుకుంది. నాకు ఇంచేసింది ఆంటీ కాళ్ళంతా. మేము పడినంత సఫరింగ్ మీరు స్టోరీస్ పెడతారు కదా, అప్పుడు కూడా చూస్తున్నాం. అన్ని స్టోరీలు కలిపి మీరు చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఆంటీ మా స్టోరీ. అసలు మీకు మేము ఎక్స్పీరియన్స్ చేసాం కానీ చెప్పలేకపోతున్నాం మాటలతో, దాన్ని బిలీవ్ చేయలేకపోతున్నాం. మా డాడీ కనుక మాకు లేకపోయి ఉంటే మేమైతే చాలా సఫర్ అయ్యే వాళ్ళం ఆంటీ. మా డాడీ అయితే రాత్రి పూటలు అక్కడ కార్ డ్రైవ్ చేసి పొద్దున్న ఎక్స్ట్రా టైం పనికి వెళ్ళి మనీ తీసుకొని వచ్చేవాళ్ళు. ఆయనకి నిద్ర 2 hours ఆంటీ, ఆయన పనుకునేది రోజుకి 2 hours, అది కూడా మధ్యాహ్నం పూట 2 hours పనుకుంటారు అంతే. ఆయనకి కళ్ళ కింద నల్లగా వచ్చేసి బక్కగా అయిపోయి
ఎంత అయిపోయినా బిలీవ్ చేశారంటే ఆయన. మా డాడీ లేకపోయి ఉంటే ఇప్పుడు మా డాడీ మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తున్నారు బిస్కెట్ ఫ్యాక్టరీలో. ఇప్పుడైతే మాకు అంతా బాగుందండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మా స్టోరీ వినండి. 13 ఇయర్స్ ఏజ్ ఉన్న పాప కూడా దాన్ని ఎలా చూసిందో, దానివల్ల వాళ్ళు ఎలా సఫర్ అయ్యారో ఎంత క్లియర్గా చెప్తుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత నరకం అనుభవించుంటారో. ప్రపంచంలో దయ్యాల కంటే భయంకరమైనది ఏంటో తెలుసా? మన పక్కనే ఉంటూ మనతో నవ్వుతూ మాట్లాడి మన వెనక గోతులు తీసే మనుషులు, వాళ్ళ తోడికోడలు లాంటి వాళ్ళు. అండ్ వాళ్ళ సొంత అక్క కూడా ఎవరైనా చెల్లెలు కాపురం బాగుంటే చూసి మురిసిపోతారు. ఇదేంటో మరి నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కకూడదు అన్నట్టుంది వీళ్ళిద్దరి వాళ్ళకం. చేతబడి గాలి సోకడం ఒక మనిషిని ఇవి మానసికంగాను శారీరకంగాను ఎలా కృంగదీస్తాయో తన జీవితమే మనకొక ఉదాహరణ. కడుపున పుట్టిన బిడ్డను కూడా గుర్తుపట్టలేనంతగా 10 రోజులు కోమాలోకి వెళ్ళిపోయిందామే. తన ఇన్సిడెంట్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే లోకంలో చెడు ఎంత బలంగా ఉన్నా దానిని ఎదిరించే ప్రేమ అంతకంటే బలంగా ఉంటే ఏ శక్తి అయినా తల వంచాల్సిందే. కంటికి కనిపించని ఈ గాలి దయ్యాల కంటే కన్నవారి లాంటి మనుషుల మనసుల్లో ఉండే అసూయ ద్వేషం ఎంత ప్రమాదకరమో ఈ ఇన్సిడెంట్ చెబుతుంది. కానీ తన భర్త ఇచ్చిన అండతో దైవం మీదున్న నమ్మకంతో ఆమె ఈరోజు మన ముందు నిలబడి తన కథను ధైర్యంగా చెప్పగలిగారు. నిజమైన బలం మన చుట్టూ ఉండే మనుషుల్లో కాదు, మనల్ని అర్థం చేసుకునే మన భాగస్వామి ఇచ్చే ధైర్యంలో ఉంటుందని తన జీవితం నిరూపించింది. ఒక మనిషి ఎదుగుతుంటే చూడలేనితనం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారిస్తుందని ఈ ఇన్సిడెంట్ మనకి నేర్పిస్తుంది. మనం నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచంలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందని తన అనుభవాలే చెబుతున్నాయి. ఏదేమైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాణాలకు తెగించి తన భార్యని కాపాడుకున్న ఆ భర్తకి మనం సెల్యూట్ చేయాల్సిందే. తస్లీం గారి ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వింత సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? మరి అవి మాతో పంచుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు గనక ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బై బాయ్.